హాయ్ అండి. ఇప్పుడు సెలవులు కదండీ! పిల్లలు ఈవినింగ్ అయితే ఏదో ఒకటి చేయమని గొడవ చేస్తున్నారు. అయితే నిన్న కేక్ అనేది చేసామండి సింపుల్‌గా బిస్కెట్ ప్యాకెట్లతో. అయితే ఈ కేక్ మా పాపే చేసిందండి. ఆ కేక్ ఎలా చేసింది, నేను దగ్గరుండి చేపిచ్చాను. నువ్వే చేసుకో అన్నాను. తనే చేసుకుంటానంది ఇంట్రెస్ట్‌గా. వీటికి నేను 3 క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. అలానే కాచి చల్లార్చిన ఒక అర గ్లాసు పాలు తీసుకున్నాను. అలానే బేకింగ్ పౌడర్, లేదంటే మనం వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 బిస్కెట్ ప్యాకెట్‌ని ఓపెన్ చేసుకుంటుందండి. నేను పక్కనే ఉండి చెప్తున్నాను. తను అయన్నీ కలపటం అవి ఇంట్రెస్ట్‌గా చేసుకుంటుంది. తనకి ఇలా చేయటం అంటే చాలా ఇష్టం అండి. చాలా హెల్ప్ చేస్తది ఇలా. అయితే తనంతట తను అలా చేసుకొని ఫస్ట్ టైం కదా కుక్ చేసుకొని తినటం. ఎంత హ్యాపీగా ఉందో అసలు నిన్నైతే మా అమ్మాయికి. ఇలా 3 బిస్కెట్ ప్యాకెట్లని ఓపెన్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి అనేది చేసుకోవాలండి వీటిని. ఇదిగోండి ఎంత కష్టపడి నేను తీస్తాను అన్నా కూడా వద్దంటుంది. తనే కటింగ్ చేసుకొని చక్కగా ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసుకొని కేక్ చేసుకుందండి. బాగా కుదిరింది కేక్ కూడా. సింపుల్గా రెండు ఐటమ్స్ కదండి, చాలా బాగా వచ్చింది. ముందుగా బిస్కెట్స్ని ఇలా తెంపుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని వీటిని పొడి అనేది చేసుకోవాలి. క్రీమ్‌తో సహా వేసుకుంటేనే మనకి ఆ లోన ఉన్న క్రీము ఫ్లేవర్, ఇప్పుడు నేను తీసుకుంది పైనాపిల్ ఫ్లేవర్ అండి. మనం ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు. నాకైతే పైనాపిల్ దొరికింది. మా కేక్ ఎలా వచ్చేసిందంటే పైనాపిల్ ఫ్లేవర్ కేక్ లాగా వచ్చింది. చాలా టేస్ట్ వచ్చింది. మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటుంది. వేసుకొని ఒక అర స్పూను వంట సోడా కానీ లేకపోతే బేకింగ్ పౌడర్, నేనైతే బేకింగ్ పౌడర్ వేపించాను. బేకింగ్ పౌడర్ వేసి ఇప్పుడు గెంటితో వీటిని కలుపుతుంది. కలుపుతూ పాలు పోస్తూ మనం కేక్ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. ఇదెల్లా కొంచెం సింపుల్గా చేయాలి కదా, నేను చెప్తా ఉన్నాను. నిదానంగా చేస్తుందండి. మా పాప అయితే చాలా సంతోషపడింది తను అలా చేసుకోవటం అనేది. కొంచెం కొంచెం పాలు పోస్తూ చక్కగా మనకి క్రీమీ లాగా, అంటే కేక్ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేనైనా ఒక షార్ట్‌లో చూశాను. చాలా సింపుల్‌గా ఉంది, చేద్దాం అనుకున్నాను. అయితే మా పాప చూసి నేను చేస్తాను మమ్మీ అంది. అందుకని దగ్గరుండి తన చేత చేపిచ్చాను. నా దగ్గర ఇలా కేక్‌ది బ్యాటర్ అనేది ఉంది. కొంచెం ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసాను. వేసి దాంట్లో ఈ కేక్ బ్యాటర్ అనేది వేసాను. నేను ఫస్ట్ టైమే కాబట్టి పాప చేత చేపిస్తుంది. చిన్నగా కొంచెం చిన్న కేకే చేసామండి. ఇలా కేక్‌ని పోసినాక గిన్నెలోకి దాన్ని అంటూ కొంచెం కల్లిచ్చామంటే ఎక్కడన్నా గాలి బుడగలు ఉన్నా పోతాయి. స్టవ్ నేనే వెలిగించాను. వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టాను. పెట్టి ఈ కేక్ బ్యాటర్ అనేది పెట్టి సిమ్‌లో ఒక 20 నిమిషాలు ఉడికిస్తే మన కేక్ రెడీ అండి. మూత పెట్టి సిమ్‌లో ఒక 20 నిమిషాలు అనేది ఉడికిచ్చాము. ఇది మొత్తం అయితే స్టవ్ కాడ నేనే ఉన్నాను. ఇంక మిగిలిందంతా పాపం పాపే చేసింది. ఇదిగోండి 20 నిమిషాలకి కేక్ ఉడికిందా లేదా అనేది ఇలా చాకు పెట్టి గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదా, కేక్ అనేది ఉడికింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టాను. ఆరిపోయినాక చుట్టూ అంచులు అనేది కోసి ఇదిగోండి కేక్ ఇలా రివర్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. అసలు స్పాంజీగా ఎంత బాగుందో. తీపి అనేది మనకి క్రీమ్ బిస్కెట్‌లోనే ఉంటుంది కదండీ, అదే సరిపోయిద్ది. మనం ఏమీ చేసే పని లేదు. నేను డైరీ మిల్క్ ఉంటే దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కొంచెం కరిగినాక డైరీ మిల్క్‌ని అలా దానిపైన వేసి కేక్ మీద కొంచెం పిస్తా పప్పుల్ని వేశాను. అలా జీడిపప్పు అనేది పెట్టాను. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో. ఈ కేక్ తయారు చేసిన క్రెడిట్ మొత్తం మా పాపకేనండి. ఇదిగోండి కోస్తుంది, మా పాపే కోసి ముందు తనే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందా అని. ఫస్ట్ టైం చేసింది కదా, చాలా చాలా సంతోషంగా ఉంది. తినంటుంది మమ్మీ చాలా బాగా కుదిరిందని. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అమ్మాయి చేత చేపించానని ఏమనుకోవద్దు. వాళ్ళకి ఇలాంటివి నేర్పిస్తేనే కదా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎండాకాలం పద్దాక ఫోన్లు చూస్తూ టీవీ చూస్తూ టైం పాస్ చేసే బదులు ఇలాంటి ఏమన్నా ఒక పని అంటూ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.